చాలామంది అంటారు నేను నమ్మను అంటారు, పునర్జన్మ నేను నమ్మను అంటారనమాట. కృష్ణుడు నేను చెప్పాను కాబట్టి నమ్ము అని చెప్పట్లేదు ఇక్కడ. మిగతా ధర్మాల్లో లాగా వాళ్ళ లాజిక్ ఏమో అంటే నేను చెప్పాను కాబట్టి వినాలి కాదు. కృష్ణుడు క్లియర్ చెప్తున్నారు. నమ్మకపోవడానికి ఏం లేదు. ఏ విధంగా సరే ఒకే శరీరంలో సరే నువ్వు పునర్జన్మ నమ్మవు నమ్మను సరే. సో నీ శరీరంలో చూసినా సరే, నీ ఒక్క జన్మలో చూసినా సరే, నీ చిన్నప్పటికి నీ మధ్య వయసుకి ముసలివాడికి ఆ శరీరానికి అది ఏ పొంతం లేదు. కానీ నువ్వు అదే విధంగా వెళ్తున్నావు కదా, ఆత్మ ప్రయాణిస్తుంది అన్నింటిలో శరీరాల్లో కూడా. అదేవిధంగా మృత్యు తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తుంది అని చెప్పి. సో ఆ శరీరం ఎలా వస్తుంది అనేది దేని బట్టి డిపెండ్ అవుతుంది, సూక్ష్మ శరీరమే డిపెండ్ అవుతుంది అనమాట. సో కాబట్టి సూక్ష్మ శరీరం అనేది స్థూల శరీరం అనేది కూడా ఎలాగ జీవితకాలంలో మారుతూ ఉంటుందో, నువ్వు తినే ఆహారము, నీ వ్యాయామము, నీ జీవన అలవాట్ల బట్టి స్థూల శరీరం ఎలా మారుతుందో, సూక్ష్మ శరీరం కూడా నీ ఆలోచనలు, నీ కర్మ, పనులు కర్మఫలాలు మరియు నీ యొక్క స్వభావం వాటి బట్టి సూక్ష్మ శరీరం కూడా నీ ఏ గుణాలతో త్రిగుణాలలో ఏ గుణాలతో సాంగత్యం పొందే దాని ప్రకారంగా సూక్ష్మ శరీరం కూడా మారుతుందన్నమాట.